ఆయన గెలుపు ఒక సంచలనం. సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యమే తక్కువైనా తను నమ్ముకున్న పార్టీ, తనతో ఉన్న ప్రజలే ఆయన గెలుపుకు కారణమయ్యారు. 2 సార్లు ఓడిపోయినా తనను గెలిపిస్తే అన్ని సమస్యలు తీరుస్తానంటూ పదే పదే చెప్పాడు. తన మాటలు నమ్మిన ప్రజలు ఆయన్ను గెలిపించారు. తీరా గెలిచాక హామీలను గాలికి వదిలేశాడు. తనకు నియోజకవర్గం నుంచి డబ్బే అవసరం లేదన్న ఎమ్మెల్యే ఇప్పుడు మామూళ్ల మత్తులో పడి ఊగిపోతున్నాడు. కుల పిచ్చితో కుంపటి రాజేశాడు. ఇందుకు ఎవరా నేత, ఎక్కడా నియోజకవర్గం? లెట్స్ వాచ్. ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 2 నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్డ్. మిగిలిన 8 స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గం నేతలదే ఆధిపత్యం. ఏ పార్టీలో అయినా అదే పాలసీ. కానీ తనకున్న ఆర్థిక బలం, చంద్రబాబుతో సాన్నిహిత్యంతో దశాబ్ద కాలంగా గెలుపు కోసం బీసీ నేత పోరాటం చేశారు. 2024లో ఎమ్మెల్యేగా గెలిచాడు. యాదవ సామాజిక వర్గానికి చెందిన మైదకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ విజయం రాయలసీమలోనే ఒక రికార్డు. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానంటూ ఊరూరు తిరిగిన నేత ఇప్పుడు హామీలు అమలు చేయలేక చతికిలబడుతున్నారు. పైగా నియోజకవర్గంలో తనకు ఆదాయం వచ్చే పనులపై ఫోకస్ పెంచాడు. అధికారం వస్తే అద్భుతాలు చేయొచ్చునంటూ అందరూ నాయకులు చెబుతారు. కానీ గెలిచిన తర్వాత ఆ పనులు చేయడానికి నిధులు లేక నిరుత్సాహపడిపోతారు. అన్ని ఊర్లకు శ్మశానాలు నిర్మించి ఇస్తానని చెప్పిన చిన్న మాట నిలబెట్టుకోవడం కోసం ప్రైవేటు కంపెనీల చుట్టూ తిరిగి కార్పొరేట్ ఫండ్స్ ను సమకూర్చుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు జిల్లాల్లో ముందుగా తన నియోజకవర్గానికే రావాలంటూ పట్టుబట్టి పిలిపించుకున్న ఎమ్మెల్యే ఫండ్స్ మాత్రం పిండుకోలేకపోయారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఎలాగో అర్థం కాక తల పట్టుకుంటున్నాడు. ప్రతిపాదనలతో ఎన్నిసార్లు సీఎంను కలిసినా పరామర్శించి పంపిస్తున్నారు తప్ప ఆర్థిక శాఖ నుంచి అనుమతులు మాత్రం రావడం లేదు. తాను ఏరీ కోరి తెచ్చిపెట్టుకున్న అధికార యంత్రాంగంలో అవినీతి ఎక్కువయిందంటూ ఎమ్మెల్యేనే బాహాటంగా విమర్శించే స్థాయికి పరిస్థితులు వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు అన్ని శాఖల్లో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని. ఇక నుంచి అలా జరిగితే తానే ఏసీబీకి పట్టిస్తానంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో సంచలనంగా మారాయి. మీ అండదండలతోనే ఇక్కడికి వచ్చి అధికారులు మీ మాటే వినడం లేదా అంటూ ప్రజలు ఎమ్మెల్యేపై సెటైర్లు విసురుతున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. తామేదో 10వ పరకో తీసుకుని పనులు చేసి పెడుతూ ఉంటే ఎమ్మెల్యే తీసుకుంటున్న మామూళ్లను మరిచి తమపై విమర్శలు చేయడం ఏంటంటూ అధికారుల్లో కూడా చర్చ నడుస్తోందట. అధికారుల దగ్గర నుంచి తన చుట్టూ ఉన్న నాయకుల వరకు అందరూ తన సామాజిక వర్గానికి చెందిన వారిని పట్టుకుంటున్నారు అన్న విమర్శలు కూడా ఎమ్మెల్యే మూటగట్టుకుంటున్నారు. ఈసారి కూడా ఆయన తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. మైదుకూరు మున్సిపాలిటీలో బలమైన బలిజ సామాజిక వర్గం యాదవ్కు అండగా నిలిచారు. అయితే ఇప్పుడు తమకు మున్సిపాలిటీలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయిందంటూ ఆ వర్గంలో ఎమ్మెల్యేపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు తమకు ఎమ్మెల్యే దగ్గర గౌరవ మర్యాదలే తప్ప పనులు జరగడం లేదంటూ ఆయన సొంత సామాజిక వర్గం కూడా అసంతృప్తికి గురవుతున్నారట. ఇవన్నీ ఇలా ఉంటే ఎమ్మెల్యే కూడా అవకాశం ఉన్న చోట్లల్లా బాగానే చేతులు తడుపుకుంటున్నట్లు ఆరోపణలు మిన్నంటాయి. మైదుకూరు మీదుగా వెళుతున్న 2 నేషనల్ హైవే పనుల్లో కాంట్రాక్టర్ల నుంచి ఎమ్మెల్యేకు పెద్ద మొత్తంలోనే ముట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో రోడ్డు పనుల కోసం మట్టి తోలుతుంటే రాయల్టీ కట్టకుండా ఎలా మట్టిని తరలిస్తారంటూ హంగామా చేసిన సుధాకర్ యాదవ్ ఇప్పుడు రాయల్టీ మాట ఎత్తకపోవడం వెనుక రహస్యం అదేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే రేషన్ బియ్యం వ్యవహారంలో ఎమ్మెల్యే బావమర్దిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిషన్ల కోసం కాకుండా కమిట్మెంట్ తో పనిచేయాలంటూ గతంలోనే పదే పదే చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు పర్సంటేజీల గురించి తెగ ఆలోచిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మైదుకూరు నియోజకవర్గంలో వైసీపీ నేత వయోభారంతో ఇబ్బంది పడుతూ సైలెంట్ గా ఉండడం వల్ల ఎమ్మెల్యేకు కొంతలో కొంత కలిసొస్తుంది తప్ప ప్రతిపక్ష పార్టీ నుంచి గట్టి లీడర్ తగిలితే మాత్రం ఈసారి సుధాకర్ యాదవ్ నెట్టుకు రావడం కష్టమే అంటున్నారు స్థానికులు. వచ్చిన అపూర్వ అవకాశాన్ని నిలబెట్టుకుని మైదుకూరును తన కంచుకోటగా మార్చుకోవాలన్న సుధాకర్ రెడ్డి ఆశలు బూడిదలో పోసిన పన్నీరులా అయ్యాయి. ఇప్పటికైనా చిత్తశుద్ధితో పనిచేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. అయితే ఇప్పుడు సుధాకర్ రెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అనే $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది.